ఏంటి ఏంటి రుద్రాణి ఇదంతా? నేను చెప్తూనే ఉన్నాను కదండి, అసలు ఈ గుడొద్దు, మనం వేరే గుడికి వెళ్దాం అంటే మీరు విన్నారా? చూడండి ఎలాంటి మనుషులున్నారో. ఇలా పరాయి మగాడిని పట్టుకుని నా భర్త నా భర్త అని అంటుంది. ఛీ, సిగ్గులేదు? ఎందుకు రుద్రాణి, ఎందుకు ఇలా అబద్ధాలు ఆడుతున్నావు? ఆయన నా భర్త భరత్ అయితే నీ భర్త అని చెప్తున్నావేంటి? ఆయన పేరు విజయ్ కాదు రుద్రాణి, భరత్. ఏమండి చూడండి, మీరు నన్ను గుర్తుపట్టలేదా? నేనండి మీ భార్యని. మనిద్దరికి పెళ్ళయిందండి. తనేదో మాట్లాడుతూ ఉంటే మీరు నోరెత్తి తన్నేమి అనరేంటి? ఏం మాట్లాడాలి? నిజంగా నువ్వు తన భార్య అయ్యుంటే నిన్ను చూడగానే వెంటనే గుర్తుపట్టేవాడు. ఏం మాట్లాడలేదు అన్నప్పుడే కనీసం నీకు అర్థం కావాలి కదా. విజయ్, నువ్వు చెప్తే కానీ వీళ్ళకి అర్థం కాదు. చెప్పు, నువ్వు ఎవరో ఏంటో వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. చెప్పు విజయ్. సారీ అండి, నా పేరు భరత్ కాదు, నా పేరు విజయ్. ఇప్పుడు అర్థమైందా మీకు? నీ భర్త చనిపోయాడు. నువ్వు చూస్తుంది నా భర్త విజయ్ని. నా భర్తకి భరత్ లాగా పోలికలున్నంత మాత్రాన తను నీ భర్త కాడు. భరత్కి విజయ్కి దగ్గర పోలికలున్న మాట నిజం. అది చూస్తే నువ్వు ఎక్కడ నా భర్త అని ఇదిగో ఇలాగే గోల చేస్తావని చెప్పే నీకు చూపించకుండా ఇన్ని రోజులు దాచిపెట్టాను. అనవసరంగా మా జీవితాల్లో దూరి మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. రా విజయ్, మనం వెళ్దాం. ఇలాంటి అడ్డమైన వాళ్ళందరికీ సమాధానం చెప్తూ ఉండాల్సిన అవసరం మనకు లేదు. రా రా వెళ్దాం. భరత్, భరత్, ఏమండి? అత్తయ్య, తను చెప్పేదంతా అబద్ధం. ఆయన ఖచ్చితంగా మీ కొడుకే. ఆయన భరత్ గారే. నాకు తెలుసత్తయ్య. ఆయన మాట తీరు, ఆయన నడక నడత అన్నీ నాకు తెలుసత్తయ్య. ఆయన ఖచ్చితంగా నా భర్త భరతే. ఈ రుద్రాణి ఏదో మోసం చేస్తోందత్తయ్య. అదేనమ్మా, నాకు అస్సలు అర్థం కావట్లేదు. నాకు వాడు భరత్ అని అనిపిస్తోంది. కానీ ఆ రోజు మన కళ్ళ ముందే యాక్సిడెంట్ జరిగింది. ఆ బాంబ్ బ్లాస్ట్ లో తను చనిపోయాడు కదా. లేదత్తయ్య, ఎక్కడో ఏదో మోసం జరుగుతూ ఉంది. ఈ రుద్రాణిని నమ్మడానికి వీల్లేదు. తను దేనికైనా తెగించే మనిషి. మనం ఇన్ని రోజులు తన భర్తని చూపించమంటే కావాలని తాను అవాయిడ్ చేస్తూ వచ్చిందత్తయ్య. తను భరత్ గారిని చూపిస్తే ఎక్కడ మనం చూసి అడుగుతామో అని కావాలనే చూపించకుండా దాచిపెడుతూ వచ్చిందత్తయ్య.
ఇక లాభం లేదత్తయ్య. వెళ్ళి మన భరత్ గారిని మనం ఇంటికి తీసుకొచ్చేద్దాం. రండత్తయ్య. చూడు చంద్రిక, నిజాలు పూర్తిగా తెలుసుకోకుండా మనం ముందుకు వెళ్ళడం మంచిది కాదు. మనకు తెలిసి భరత్ చనిపోయాడు. తనకు అంత్యక్రియలు కూడా మనం జరిపించాం. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ రుద్రాని చెప్పినట్టు అతను నిజంగానే భరత్ పోలికతో ఉన్న మరో మనిషి కావచ్చేమో. ఏంటత్తయ్య మీరు? ఇదేమైనా సినిమానా లేకపోతే సీరియలా? ఒక మనిషిని పోలిన మనిషి ఉంటారు అనుకోవడానికి పోలికలు ఏదో కొంచెం కొంచెం కలవడం సహజం. కానీ ఆయన అచ్చు గుద్దినట్టుగా అలాగే ఉంటే వేరే మనిషి అని ఎలా అనుకోమంటారత్తయ్య? లేదమ్మా, ముందసలు నిజమేంటో నీరజకి తెలుసుంటుంది. నీరజకి ఫోన్ చేయి. ఆ నీరజ దగ్గర అన్ని నిజాలు తెలుస్తాయి. హలో హలో నీరజా, నువ్వు నాకు ఒక నిజం చెప్తావా? చెప్తాను చంద్రిక. నిజం చెప్పు నీరజా. రుద్రాని పెళ్లి చేసుకుంది ఎవరిని? చంద్రిక, అది నీరజా, దయచేసి అబద్ధం చెప్పాలని చూడకు. ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. నేను నీకు చాలా సహాయం చేశాను. నేను నిన్ను ఏమీ కోరుకోవడం లేదు. ఈ ఒక్క విషయంలో నిజం చెప్పమని వేడుకుంటున్నాను. దయచేసి నిజం చెప్పు నీరజా. రుద్రాని పెళ్లి చేసుకుంది ఎవరిని? నా భర్తనే కదూ? తన పేరు విజయ్ అని చెప్తోంది. అది అబద్ధమే కదా? నేను తన్ని చూశాను, తనతో మాట్లాడాను. ఆయన మాట తీరు, మనిషి అచ్చం సేమ్ భరత్ గారిలాగే ఉన్నారు. ఖచ్చితంగా తను భరత్ గారే. అవునా కాదా? నిజం చెప్పు. చంద్రిక, నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. నిజం చెప్తే నన్ను రుద్రాని బతకనివ్వదు చంద్రిక. నీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నేను నిన్ను సేవ్ చేస్తాను నిర్జా. దయచేసి నిజం చెప్పు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. నీకేం కావాలంటే అది ఇస్తాను. ప్లీజ్ నిర్జా. చంద్రిక, మీరు నాకేమీ ఇవ్వద్దు. కాకపోతే నేను నిజం చెప్తే ఈ రాక్షసి నా కూతుర్ని చంపేస్తానంటుంది. అందుకే నేను నిజం దాచాల్సి వస్తుంది. మీరు అనుకున్నట్లు అతని పేరు విజయ్ కాదు. ఖచ్చితంగా తను భరత్ బాబే. నిజంగానా? భరత్ గారేనా? మరి ఆ రోజు యాక్సిడెంట్ లో? అదంతా ఒక డ్రామా చంద్రిక. ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయింది భరత్ బాబు కాదు. ఎవరిదో శవాన్ని అక్కడ పడేసి భరత్ బాబుని అక్కడి నుంచి తప్పించింది. ఆ తర్వాత అంతా మేనేజ్ చేసేసి చనిపోయిన శవం భరత్ బాబుదే అని అందరినీ నమ్మించింది. ఈ విషయాలన్నీ నాకు తెలుసు. అయినా ఈ విషయం నేనెక్కడ బయట చెప్తే నా కూతుర్ని చంపేస్తానని నా కూతుర్ని తన గుప్పెట్లో పెట్టుకుంది. ఇప్పుడు మీరు భరత్ బాబుని చూశారు కాబట్టి మీరు చూసినట్టుగానే తనతో ఫైట్ చేయండి. అంతేకాని నా పేరు మాత్రం బయటికి తీసుకురాకండి.